హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఓజీ ఫీవర్ కమ్మేసింది. పవన్ కళ్యాణ్ గత సినిమాలకి ఈ యూఫోరియా ఎలా ఉండేదని పక్కన పెడితే ఈ ఓజీ సినిమాకి మాత్రం యూఫోరియా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అటు సినిమా సెలబ్రిటీలు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పడంలో అతిశక్తి లేదనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పటికే చూసుకోవచ్చు, కొంతమంది హీరోలు ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద క్రేజ్ అయితే భారీ లెవెల్లో ఉంది. ఇక నిన్న రాత్రి జరిగిన ఓజీ కన్సర్ట్ అయితే మరో లెవెల్ అని కూడా చెప్పొచ్చు. ఈ పవన్ కళ్యాణ్ తన సినిమా ఈవెంట్లకు ఎప్పుడూ క్యాజువల్గా వస్తారు, కానీ ఈ సినిమాకి మాత్రం ఓజీ లుక్లో ఏదైతే ఉందో ఆ లుక్లోనే ఆయన రావడం అటు ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలాగా ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సుజీత్ ఈ ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ని ఒక ఇదిలా వాడారు, ఆటం బాంబ్లాగా వాడారు. మరి ఆ లుక్లోనే పవన్ కళ్యాణ్ అటు ఓజీ కన్సర్ట్ ఈవెంట్కి రావడం, ఆయన కత్తి పట్టుకొని అలా స్టేజ్ మీద కత్తి తిప్పుతుంటే మనల్ని ఎవడరా ఆపేది అంటూ, వర్షం కూడా మనల్ని ఆపలేదంటూ చెప్పడంతో అటు ఫ్యాన్స్ కూడా ఎంత భారీ వర్షం పడినా కూడా వర్షంలో తడుస్తూ కూడా అలాగే నిల్చుండిపోయారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూస్తే చాలా అనుకునే ఫ్యాన్స్ ఎంతోమంది అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి రావడం, ఆ ఓజీ లుక్లోనే ఆయన కనిపించడంతో అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామందికి పూనకాలు అయితే వచ్చాయి. అటు వర్షం వస్తున్నా ఏమొస్తున్నా కూడా తెలియదు లేదు, కేవలం తమ దేవుడు పవన్ కళ్యాణ్ చూస్తూ మాత్రమే అలా స్టేడియంలో ఉండిపోయారు. ఇక మరోవైపు చూసుకుంటే ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఒక హైలైట్గా నిలిచారు. ఎందుకంటే ఈ ఈవెంట్కి సంబంధించి ఆయన ఓజీ లుక్లో రావడం, ఆయన ఒక డిప్యూటీ సీఎం అనే దాన్ని కూడా మర్చిపోయి ఇవాళ సుజిత్ నన్ను ఇంతగా మార్చేశాడు ఈ సినిమా కోసం అని కూడా చెప్పడం అయితే హైలైట్గా నిలిచింది. ఆయన కత్తి పట్టుకొని అలా నడుస్తూ తిప్పుతూ ఉంటే అసలు ఒక ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారని కూడా చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే ఈ ఓజీకి సంబంధించి ఇప్పటికే చాలా హైప్ అయితే ఉంది. ఈ హైప్ని మ్యాచ్ చేసేలాగా ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది. ట్రైలర్ కూడా ఫ్యాన్స్కు కిక్కిచ్చేలాగా ఉంది. ట్రైలర్లో కూడా ఒక్కో షాట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మరి ఈ ఓజీ సినిమా 24వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ పడబోతున్నాయి. అలాగే 25వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ అయితే బయటకు వచ్చేసింది. ఉమైర్ సంధు, ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు, ఆయన దుబాయ్లో ఈ సినిమా చూసినట్టు కూడా చెప్పారు. సెన్సార్ కోసం ఓజీ సినిమా చూశానని, ఓజీ సినిమా అదిరిపోయిందని, పవన్ కళ్యాణ్కు ఒక సాలిడ్ కంబ్యాక్ అని కూడా ఉమైర్ సంధు ఆయన రివ్యూలో అయితే పేర్కొనడం జరిగింది. ఇది బెస్ట్ ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా ఓజీ సినిమా నిలుస్తుందని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన లుక్స్ కానీ ఆ యాక్షన్ కానీ చూస్తుంటే అసలు తనకే గూస్ బంప్స్ వచ్చినట్లుగా కూడా ఉమైర్ సంధు చెప్పడం అయితే చూడొచ్చు ఆ ట్వీట్లో. ఇక ఉమైర్ సంధు ఈ సినిమాకి ఆయన 3.5 రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా ఓవరాల్గా చాలా అద్భుతంగా ఉందని, బెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని కూడా చెప్పాడు. ఈ సినిమాలో లాస్ట్లో వచ్చే 20 నిమిషాలు చాలా కీలకంగా ఉంటాయని, ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంటాయని కూడా, మెంటలెక్కిపోయేలాగా ఉంటుందని కూడా ఉమైర్ సంధు ఆయన చెప్పడంతో ఈ హైప్ అనేది ఇంకా బాగా పెరిగింది. అలాగే ఇమ్రాన్ హష్మీ, ఈ ఓజీలో విలన్గా నటించిన ఇమ్రాన్ హష్మీ లుక్స్ కూడా బాగున్నాయి, వాహ్ అనేలాగా ఉన్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్తో ఆయన పోటీ పడి ఆయన నటించిన తీరు కావచ్చు, ఏదైతే ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో మరో బిగ్ ఎసెట్ అని కూడా చెప్తున్నారు ఇటు ఉమైర్ సంధు. ఇంత హైప్ ఉన్న సినిమా రేపు థియేటర్స్లో అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలామంది ఇప్పటికే కొన్ని థియేటర్స్లో మనం చూసుకోవచ్చు ఫ్యాన్స్ ఈ ఊపుకి సంబంధించి, ఎందుకంటే ఓజీకి సంబంధించి అసలు ట్రైలర్ రాకముందే చాలామంది ఊగిపోతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుంది ఏంటని భయపడి చాలామంది థియేటర్ల ఓనర్లు స్క్రీన్స్ ముందు కంచెలు కూడా వేసుకున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అక్కడ ఎక్కి థియేటర్ ఎక్కడ ఇచ్చేస్తారనే ఆ ఫీవర్కి, ఓజీ ఫీవర్కి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారనే ఉద్దేశంతో చాలామంది థియేటర్స్ అయితే ఇప్పటికే చాలా కట్టుదిట్టమైన భద్రతలను కూడా పెట్టుకున్నారు. మరి 24వ తేదీ నైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సినిమాకి సంబంధించి రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన ఫైనల్ కాపీ చూశానని, ఎడిటింగ్ రూమ్లో సినిమా చూస్తున్నప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని, ఫస్ట్ హాఫ్లో అయితే చాలా కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి, అవి ఎవరు మిస్ కావద్దు, ప్రతి సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంటుంది, ఫ్యాన్స్ అయితే మెంటలెక్కిపోతారు, పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ అవతార్లో మీకు కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆయన వచ్చిన లుక్స్ చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను ఆయన ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఒక అభిమానిగా సుజిత్ ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. ఎందుకంటే సుజిత్ పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి వీరాభిమాని. అలాంటి వీరాభిమానికి పవన్ కళ్యాణ్ తమ అభిమాన నటుడు దొరికితే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా
గతంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ విషయంలో నిరూపించారు. ఇప్పుడు సుజిత్ దాన్ని రెట్టింపు చేసేలాగా ఓజీని అయితే తీసుకురాబోతున్నారు. ఈ సుజిత్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసే తనకు పరిచయం చేశాను కూడా నిన్న ఓజీ కన్సర్ట్లో పవన్ కళ్యాణ్ ఆయన చెప్పడం జరిగింది. దానికి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్కు థ్యాంక్స్ చెప్తున్నారు. ఒక మంచి డైరెక్టర్ని మా పవన్ కళ్యాణ్కి పరిచయం చేశారు. ఇప్పుడు మేము ఏదైతే సినిమా కోరుకుంటున్నామో అలాంటి సినిమా రాబోతుంది ఓజీ. ఇది రికార్డులు బద్దలవ్వడం పక్కా అని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే చాలా ప్రీ సేల్ బిజినెస్ అయితే జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అటు ఓవర్సీస్లో కావచ్చు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు టికెట్స్ అయితే వేలం పాటల్లో భారీ ధరకు అయితే అమ్ముడుపోయాయి. లక్షల్లో పెట్టి టికెట్లు అయితే కొన్నారు. మరి దీనికి సంబంధించిన ప్రివ్యూ షోస్ మరి ఇక కొద్దిసేపట్లో అనుకుంటే, ఎందుకంటే 24వ తేదీ నైట్ 9 గంటలకు ప్రివ్యూ షోస్ పడబోతున్నాయి. ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటది, ఎందుకంటే ఇప్పటికే ట్రైలర్ అయితే వచ్చేసింది. భారీ యాక్షన్ ప్యాక్డ్గా రాబోతుంది ఈ సినిమాకి ఓజీ. ఈ సినిమాకి కొంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రికార్డ్స్ అయితే బద్దలవడం పక్కా అని కూడా అంటున్నారు. ఎందుకంటే స్టోరీ పరంగా చూసుకుంటే కొంత ఇదివరకు చూసిన యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలాగా ఉండొచ్చు అని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ తమకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. పవన్ కళ్యాణ్ లుక్ కొత్తగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇందులో పాట పాడారు. ఇందులో ఏదైతే జపనీస్ ఉందో మాకు అసలు భాషతో సంబంధం లేదు, ఏ భాష అయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ మాకు స్క్రీన్ మీద అలా నడిచొస్తే చాలు, పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలని ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఓజీ అయితే ఫుల్ మీల్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్ రివ్యూ కోసం మనం, ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో షో పడిన తర్వాత ఈ సినిమాకి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా తెలుస్తుంది. మరి ప్రివ్యూ పడిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం ప్రతి అప్డేట్ మెగా 90లో మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఓజీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కావాలంటే మెగా 90 టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.